హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండ ప్రణాం. గీత हरे జ్ఞాన్ कृष्ण తెలుగు प्रभु సెషన్కి जी। అందరికీ స్వాగతం. హరే కృష్ణ. दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। హరే కృష్ణ. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. హరే కృష్ణ. యా, సో గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకుని ముందుకు వెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, परशुराम भगवान की जय, निताई वामनदेव भगवान की जय, निताई चैतन्य भगवान की जय, पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा प्रभु जी दंड హరే కృష్ణ మాతాజీ దండ ప్రణాం. ఓకే, సో మనం ఇవాళ 5వ అధ్యాయంలో 17వ శ్లోకం గురించి మనం చర్చించుకుంటాము. సో అధ్యాయం ఏంటంటే కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ. ఓకే, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టరే చాలా ఇంపార్టెంట్ శ్లోకం, చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. అలాగే ఈ ఈ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే కానీ నెక్స్ట్ రేపు వచ్చే శ్లోకం 18, 22, 29 ఈ చాప్టర్లు అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. కానీ వాటిని మనం నేర్చుకోవాలంటే ఈ ముందు ఈ 1 నుండి 17 అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మనకి 18, 22, 29 యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనకి తెలుస్తుంది. సో ఎక్స్క్యూజ్ మీ కృష్ణ. సో మనం ఇప్పుడు శ్లోకం చదువుదాము, తర్వాత ముందుకు వెళ్దాము. 5.17 తద్బుధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుధయస్తద్ ఆత్మనస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. బుద్ధి మనస్సు విశ్వాసము ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటిదాకా అసలు చదవని వాళ్ళు ఎవరున్నారు? ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళల్లో. हरे कृष्ण प्रभु जी चलो మాతాజీ శ్లోకం చదవండి. तद्बुद्धयस्तदात्मानः तन्निष्ठास्तत्परायणाः गच्छन्त्य पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः. हरे कृष्ण. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? हरे कृष्ण प्रभु जी దండవత్ ప్రణామాలు. బుద్ధి మనస్సు విశ్వాసము ఆశ్రయములన్నీయును భగవాన్ని అందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు చదువుతాను. హరే కృష్ణ. 17 తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్దోష కల్మషాః. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ.
బుద్ధి మనస్సు విశ్వాసము ఆశ్రయములన్నీయును భగవాని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. జనని మాతాజీ మీరు శ్లోకం చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. హరే కృష్ణ. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఉమాపతి కృష్ణ ప్రభుజీ మీరు ట్రాన్స్లేషన్ చదువుతారా? బుద్ధి మనసు విశ్వాసము ఆశ్రయము అన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మష రహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. జనని మాతాజీ మీరు కూడా ట్రాన్స్లేషన్ చదువుతారా? ట్రాన్స్లేషన్. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బుద్ధి మనసు విశ్వాసము ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మానవుడు పరిపూర్ణ జ్ఞానంతో కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మాతాజీ హరే కృష్ణ. లక్ష్మీ నంబూరు మాతాజీ మీరు కూడా ట్రాన్స్లేషన్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః గత్యంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. చదవమంటారా ప్రభుజీ ట్రాన్స్లేషన్? అడప్ప శ్రీదేవి మాతాజీ ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. బుద్ధి మనసు విశ్వాసము ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మానవుడు పరిపూర్ణ జ్ఞానంతో కల్మష రహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో మనకు టైం లేదు, సో శ్లోకంలోకి వెళ్దాం ఇవాళ. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకము. సో ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకొని ముందుకు వెళ్దాము. సో లాస్ట్ టైం మనం ఏం చదువుకున్నాం, మనం ఏం తెలుసుకున్నాము? ఓకే, సో యోగుల గురించి మనం నేర్చుకున్నాం. ఏంటది యోగా? ఎందుకు చేస్తారు యోగా? ఎప్పుడైతే మనం భగవంతుడిది మనం కనెక్షన్ లూజ్ అయిపోయింది, రైట్? ఆ కనెక్షన్ లూజ్ అయిపోయిన ఆ కనెక్షన్ని మళ్ళీ మనము పునరావృతం చేయడానికి దాన్ని ఏమంటారు? దాన్నే యోగా అంటారు అనమాట, యోగము అంటారు. అట్లా చేసే వాళ్ళని యోగులు అంటారు, అట్లా అనమాట. ఇంకా ఏం చెప్పారు మరి మనకి? ఎలా చేయమని చెప్పారు అటువంటి యోగాన్ని? సంగత్వం విడిచి, అంటే అటాచ్మెంట్ తీసేసి, అటాచ్మెంట్ ఉండకూడదు అని చెప్పారు. ఇంకా అటాచ్మెంట్ ఉండకూడదు అంటే దాని అర్థము ఫారెస్ట్ అడవిలోకి పోయి అందరిని వదిలేయడం అని కాదు, అట్లా కాదు. ఆ రిలేషన్స్ ఉంటాయి, అన్నీ మనకున్న కనెక్షన్స్, రిలేషన్స్ అంటే మెయిన్లీ రిలేషన్స్. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఓహో ఇప్పుడు యోగం కృష్ణ కాన్షియస్లోకి వస్తే అందరినీ వదిలేసేయాలేమో అని భయపడుతూ ఉంటారు. అట్లా అని కాదు, అట్లా ఏం లేదు. ఉన్న నార్మల్ లైఫ్ జీవిస్తూనే భగవంతుడిని కూడా కనెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట వాళ్ళని. అంతే, మనందరూ రిలేటివ్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎవరు? భగవంతుడి యొక్క అంశాలు అని అనుకోవడం అనమాట కనెక్షన్ అంటే. సో అట్లా చేసుకోవాలి అని చెప్పారనమాట. అట్లా అందరితో కనెక్ట్ చేసుకోవాలి అని అప్పుడు. అలాగే ఎట్లా మనసు బుద్ధి అన్నిటినీ మనం భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి దాని ద్వారా అని చెప్పారనమాట లాస్ట్ టైం. ఇంకా ఏం తెలుసుకున్నాం మనము? ఎలా యాక్ట్ చేయాలి? అదే మనం బాడీ, లైక్ మన శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వాటంతటితో చక్కగా దేనికి వాడాలి? వాటిని శుద్ధీకరణ కోసం, అంతేకాని ఇంద్రియ సుఖాల కోసం కాదు అని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇండివిజువల్గా ఎంజాయ్ చేయడం కాదు, ఇంద్రియ సుఖాల కోసం కాదు, శుద్ధీకరణ కోసం వాడుకోవాలి అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారు భగవంతుల వారు, కృష్ణ భగవానుల వారు? కర్మఫలాన్ని భగవంతుడికి ఎప్పుడు మనం అర్పిస్తామో వాళ్ళు నిర్మలమైన శాంతి పొందుతారు, రైట్? లేదంటే ఏమవుతుంది? వాళ్ళు లోభంతో ఉన్నారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు బద్ధుడు అవుతారు అని మనకి కృష్ణ భగవాన్ వారు చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్పారు? ఎవరి స్వభావాన్ని బట్టి ప్రకృతి త్రిగుణాలు వాళ్ళతో డిఫరెంట్ కర్మలని ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాగని మనము కానీ స్టిల్ అలాగని మనము భగవంతుడి మీద భారం వేయలేము. ఏదన్నా తప్పు చేయగానే త్రిగుణాలు భగవంతుడే కదా, అందుకని నేను భగవంతుడిపై ఇదంతా భగవంతుడే తప్పు చేశారని అట్లా కూడా లేదు. ఓకే, సో మన స్వభావాన్ని బట్టి త్రిగుణాలు మనల్ని డిఫరెంట్ యాక్ట్స్ చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. సో
దానికి మనం కారణభూతులు మనమే. మన మన స్వభావం అది. పక్కన వాళ్ళ స్వభావం కాదు, భగవంతుడి స్వభావం కాదు. మన స్వభావం అలా ఉంది, అందుకని అలా అనమాట. అందుకని మనం ఏం చేయాలి? మన స్వభావాన్ని మనం క్లియర్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. సో మనము భగవంతుడిని దానికి మనము దాన్ని మనము భగవంతుడికి మనము ఇది చేయలేం. కారణం నీ వల్ల ఏదంతా అయింది, నో అట్లా చేయకూడదు అది తప్పు. సో బ్లేమ్ చేయకూడదు, భగవంతుడిని బ్లేమ్ చేయకూడదు అట్లా. సో ఇంకా ఏంటి? సో దీనివల్ల ఏమవుతుంది? జ్ఞానంతో వివేకవంతుడు అయినప్పుడు ఏమవుతుంది? అతనికి ఏం జరుగుతుంది? మొత్తం సమాప్తం. ఏమేమి ఒక చాలా మంచి వర్డ్ ఉంది ఇక్కడ, సమస్తం. సమస్తం వెల్లడవుతుంది అని ఇక్కడ భగవాన్ వారు చెప్తున్నారు. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ ఏమైంది ఇక్కడ? అలాగే ఇక్కడ మనం నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాం, ఓకే, జ్ఞానం గురించి. సో ఫస్ట్ ఏమైంది? అర్జునుడు నేను యుద్ధం చేయనని చెప్పి గాంధీవాన్ని పక్కన పెట్టేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ భగవంతుల ద్వారా ఒక పని చేస్తారు. అది ఏంటంటే ఎందుకంటే ఆయన రిలేటివ్స్ అందరినీ చూసి చాలా బాధపడిపోయి నేను ఇంక యుద్ధం చేయను అని పక్కన పెట్టేస్తారు అనమాట. సో ఎమోషనల్ అయిపోయి. సో ఫస్ట్ కృష్ణ ఒక పని చేస్తారు, ఓకే, ఏం మాట్లాడకంటే ముందే ఒక పని చేస్తారు. అది ఏంటో ఎవరికైనా తెలుసా? ఓకే. సో యాక్చువల్గా భగవంతుల వారు, సారీ, ఎవరో అన్మ్యూట్ అయ్యారు. రథాన్ని తీసుకెళ్లి భీష్ముడి ఎదురుగా నిలబెడతారు. ఎస్, ఓకే, ఎస్ మాతాజీ, కరెక్ట్. కానీ ఎప్పుడైతే భగవంతుడు వారు అర్జునుడు అలా అంటారో, భగవానుడు వారు, కృష్ణ భగవాన్ వారు, దయచేసి అందరూ మ్యూట్లో ఉండండి ప్లీజ్. ఓకే. సో ఎప్పుడైతే అర్జునుడు అలా అనగానే ఫస్ట్ కృష్ణ చేసేది ఏంటంటే స్మైల్ చేస్తారు, నవ్వుతారు. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మన పిల్లలు ఏదో ఒకటి చిన్న దానికి మారం చేస్తూ ఉంటారు. అబ్బా మళ్ళీ మొదలైంది, మళ్ళీ మొదలుపెట్టాడు, నస మొదలైంది మళ్ళీ అని అనుకుంటాం కదా. సో అట్లా అంటే ఇక్కడ నస అని కాదు, మెయిన్ ఏంటంటే అబ్బా మళ్ళీ మొదలైంది అట్లా. అంటే ఏంటి కారణం లేకుండానే ఏడుస్తున్నాడు ఈ పిల్లోడు, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాడు అని అనుకుంటాం కదా. అప్పుడప్పుడు పిల్లలు ఏడుస్తూ ఉంటాయి, ఏం లేకుండా ఒట్టినే కుయ్యి అని ఏడుస్తూ ఉంటారు. సో అట్లా ఇక్కడ కూడా భగవంతుల వారు ఫస్ట్ ఏం చేస్తారంటే స్మైల్ చేస్తారనమాట. అబ్బా ఈ అజ్ఞానంతో ఉన్న ఈ అర్జునుడు అక్కడ ఏం అవసరమే లేదు, అసలు రీజనే లేదు ఇంత ఎమోషనల్ అయ్యి ఇదంతా చేయడానికి అని చెప్పి భగవంతుల వారు నవ్వుతారనమాట. సో ఫస్ట్ నవ్వుతారు. తర్వాత ఏం చెప్తారు? నాయన నీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, నీ బుద్ధిని కరెక్ట్ చేసుకో. మనం అదే మాట్లాడుకుంటున్నాం కదా, ఈ లాస్ట్ ఫ్యూ వర్సెస్ నుండి అదే మాట్లాడుకుంటున్నాం. బుద్ధిని కరెక్ట్ చేసుకోవాలి, దేన్ని వాడుకోవాలి మనం? బాడీ, ఇంటెలిజెన్స్, మైండ్, అదంతా కదా, అదే మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ కూడా భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషతే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితాః అని చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు ఇక్కడ? నానుశోచంతి పండిత, నువ్వేం పండితుల్లా పండితులు ప్రజ్ఞుల్లాగా మాట్లాడుతున్నావేంటి? పండితులు ఇలాంటి వాటి గురించి ఏదైతే ఎప్పటికీ ఉంటుంది కదా, అది మీరేమీ చనిపోయేవాళ్ళు కాదు, అందరూ దేని గురించి అయితే నువ్వు బాధపడకూడదు దాని గురించి బాధపడుతూ ఇంకా నువ్వు పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నావా? అంటే ఏంటంటే ఇక్కడ నీ థాట్ ప్రాసెస్ తప్పు, నీ క్లియర్ చేసుకో అని మనకు ఫస్ట్ మనకు చెప్తున్నారనమాట. ఫస్ట్ చెప్పడమే ఏంటి? అసలు నీ థాట్ ప్రాసెస్ తప్పు అంటే అప్పుడు ఏమొస్తుంది క్వశ్చన్ నెక్స్ట్? మరి ఏంటి థాట్ ప్రాసెస్, కరెక్ట్ థాట్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకనే ఇక్కడ భగవంతుల వారు ముందే చెప్పేస్తున్నారు నీ థాట్ ప్రాసెస్ తప్పు అని. తర్వాత యాక్చువల్గా అదంతా వెల్లడిస్తారు, అంటే ఆత్మ అదంతా. కానీ ఫస్ట్ చెప్పేది ఏంటి? నీ ఆలోచన విధానమే తప్పు. సో క్లీనింగ్ అంటే జనరల్గా మనం ఏం చేస్తాము? విమ్, రిన్, అదంతా సర్ఫ్ ఎక్సెల్ అయినా వాడుతూ ఉంటాం. కానీ బాగా గ్రీజ్ పట్టిపోయింది, బాగా మట్టి పట్టిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? దానికి డ్రై క్లీనింగ్ ఇచ్చేస్తారు, కెమికల్ వాడి మంచిగా క్లీన్ చేస్తారనమాట. సో అలాగే మనం కూడా మన మైండ్ అన్క్లియర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ నాలెడ్జ్ తెచ్చుకోవాలన్నమాట. సో అందుకని అప్పుడు భగవంతులు వారు ఏం చెప్తారు తర్వాత? నత్వైవాహం జాతునాసం, అదన్నీ చెప్తారనమాట, రైట్? నత్వైవాహం జాతునాసం, అదంతా చెప్తారు చక్కగా. నచైవన భవిష్యామహ అని చెప్తారు. నచైవన భవిష్యామహ సర్వే వయం అతఃపరం అంటే ఏంటి? నత్వైవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవన భవిష్యామహ సర్వే వయం అతఃపరం. భవిష్యామహ అంటే ఏంటి? షల్ ఎగ్జిస్ట్, మనం ఎప్పటికీ ఉంటాము. ఎవరు? సర్వే వయం అంటే అందరూ. అతఃపరం అంటే ఏంటి? తర్వాత, అంటే ముందు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, తర్వాత కూడా ఉంటాము. దాని గురించి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అర్జున అని ఇక్కడ
భగవంతుల వారు చెప్తున్నారు. తర్వాత దేహినోస్మిన్ యథాదేహి అదంతా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేశారు, భగవంతులు నవ్వారు. ఎందుకంటే నువ్వు అనవసరంగా ఒట్టిగానే లేనిపోని దానికి ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు అని చెప్తున్నారు. తర్వాత ఏం చెప్పారు, ఇంకా ఏంటి, నీ ఆలోచన విధానం తప్పు, మార్చుకో అని చెప్తున్నారు. అంటే ఏంటి, తర్వాత రియాలిటీ ఇస్తున్నారు, నువ్వు ఆత్మ, ఎప్పటికీ ఉంటావు నువ్వు, దీనికి ఎటువంటి నాశనం లేదు. సో అట్లా అనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే మనం అజ్ఞానులు చాలా, అంటే ఈ ఇస్కాన్లోకి మనకు తెలియదు, చాలామందికి తెలియదు, కృష్ణ చైతన్యం అనేది తెలియదు వాళ్ళకి. పాపం తెలియనప్పుడు ఏంటి, వాళ్ళు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం, ఏం అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు, ఇంద్రియ సుఖాలు. లివ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అని అని అంటూ ఉంటారు అన్నమాట. లివ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అంటే ప్రతి క్షణం ఎంజాయ్ చేయి. ఎందుకు ఎంజాయ్ చెయ్య అని అని ఇందాక మనం చూసాం, ఏంటది స్వభావం. ఎందుకు ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది, లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్ అనేది? ఎందుకంటే మనం భగవంతుల యొక్క అంశలం, రైట్? ఏంటది, సచ్చిదానంద విగ్రహ. భగవంతుల వారు సచ్చిదానంద విగ్రహ, మనం కూడా సచ్చిదానంద విగ్రహాన్ని. ఇప్పుడే చూసాం కదా, ఆత్మకి నాశనం లేదు. సో ఏంటి దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, సత్ చిత్ ఆనంద, అది సత్, ఇందాకే చూసాం, ఎప్పుడు చనిపోదు. అలాగే సచ్చిత్ ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ దేనికి పడుతుంది, ఇంటెలిజెంట్ ఆనందంగా ఉండడానికి. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఆనందాన్ని తప్పు ప్లేస్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అనమాట. ఏంటది, ఇదే ఈ మమ వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి అంటే హార్డ్ వర్క్. ఎక్కడ, ప్రకృతిలో. దేంతో వచ్చాడు, 6 సెన్సెస్. ఏంటవి, 5 సెన్సెస్ విత్ ద మైండ్. అట్లా అనమాట. ఈ బాడీ, ఈ శరీరంతో ప్లస్ మనసుతో ఇక్కడికి వచ్చావు కష్టపడడానికి. కానీ అది తెలియక ఏం చేస్తున్నారు, ఈ మెటీరియల్ వరల్డ్లోనే, ఈ భౌతిక ప్రపంచంలోనే లివ్ ద లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఎంజాయ్ చేయాలి. మరి అందరూ ఆనందంగా ఉన్నారు. మరి ఎంజాయ్ చేసినప్పుడు మరి అందరూ ఆనందంగా ఉండాలి కదా. ఎక్స్క్యూజ్ మీ కృష్ణ. సో మరి ఆనందంగా ఉండాలి కదా, అందరూ ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు ఈ మెంటల్ హాస్పిటల్ పెరిగిపోతున్నాయి? అందరూ ఆ ఫుడ్ కావాలంటే, మనం అంటే ప్రసాదం తీసుకుంటున్నాం, కానీ పాపం వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ఎక్కడెక్కడికో పోయి ఏదేదో తినేస్తూ ఉంటారు. మరి తిన్నప్పుడు ఆనందం కోసమే వెళ్తున్నారు కదా, ఏమన్నా నాకు చెడు కలగాలని వెళ్తున్నారా? లేదు, ఆనందం కోసమే వెళ్తున్నారు. మరి అన్ని ప్లేసెస్ ఏదో తినడము, ఏదేదో పనులు చేయడము, రైట్? మనం ఏంటిది 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటది, నో మీట్ ఈటింగ్, నో ఇంటాక్సికేషన్, నో ఇలిసిట్ సెక్స్, నో గ్యాంబ్లింగ్. ఇవన్నీ అజ్ఞానులు చేస్తున్నారు. మరి వాళ్ళందరూ మళ్ళీ డాక్టర్ల దగ్గరికి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? కిడ్నీలు పోయినాయని, లివర్ పోయిందని, గుండెలు పోయినాయని, ఒకళ్ళేమో కన్ను సరిగ్గా కనపడటం లేదు, చెవులు కనపడట్లేదు, ఇంకా గొంతులో ఏదో ప్రాబ్లం, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. ఆనందంగా ఉండాలి కదా, ఆనందం కోసం అన్ని ప్లేసెస్లో వెళ్తున్నారు, కానీ మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. సో అందుకని అక్కడ అర్థం చేసుకోవాల్సిన, ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఇంటాక్సికేషన్కి అదేంటి, నో స్మోకింగ్కి మళ్ళీ అదేంటి అవి వాడతారు, ప్యాచెస్ వాడతారు, రైట్? నికోటిన్ ప్యాచెస్. అలాగే నో ఇంటాక్సికేషన్ అంటే మాదక ఎవరైతే డ్రగ్స్ తీసుకోవడమో, ఆల్కహాల్ తీసుకోవడం, వాళ్ళకి ఆల్కహాల్ ఎనానిమస్ అనేది ఉంటుంది. అరే నువ్వు ఆనందంగా ఉండాలి కదా, నువ్వెందుకు మళ్ళీ ఆల్కహాల్ ఎనానిమస్కి వెళ్తున్నావు? ఎందుకంటే దాంట్లో ఆనందం లేదు. కరెక్ట్ ఆనందంలో నువ్వు ఆ ఆనందాన్ని కరెక్ట్ ప్లేస్లో నువ్వు తీసుకోవట్లేదు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. గ్యాంబ్లింగ్, కొంతమందికి కొంచెం గ్యాంబ్లింగ్ చేసిన తర్వాత చేయాలనిపించదు, కానీ అది పుల్ చేసేస్తుంది వాళ్ళని. వాళ్ళు ఏంటంటే ఏదో సరదాగా వెళ్దామని అనుకుంటారు, సరదాగా వెళ్ళి ఏమవుతుంది, అదొక వ్యసనం అయిపోతుంది. పోగొట్టుకున్నదంతా తెచ్చుకోవాలి కదా, అందుకని దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. రిపీట్ చేసినప్పుడు ఏం చేస్తారు, అవి మళ్ళీ పోగొట్టుకుంటారు. కొంచెం వస్తుంది తర్వాత, కానీ ఎక్కువ పోతుంది. తర్వాత ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న మంచి సామాన్లన్నీ అమ్మేసి మళ్ళీ ఇంకా దొంగతనం చేయడం మొదలు పెడతారు. సో అట్లా అనమాట. మరి ఎందుకు, నువ్వు ఆనందంగా ఉండాలి కదా, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఏంటి, వాళ్ళు తప్పు ప్లేస్లో ఆనందాన్ని ఎతుకుతున్నారు. అందుకని భగవంతుడు ఫస్ట్ ఏం చెప్తున్నారు, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేము, భగవంతుడి నుండి ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయలేము, అది తప్పు, రైట్? ఇప్పుడు చెయ్యి ప్రతిరోజు ఈ మూతికి ఏం పెడతాం, నోట్లో పెట్టాలి, ప్రతిరోజు నోట్లో పెట్టాలా? ఒక 2 రోజులు నేను ప్రశాంతంగా ఉంటానంటే దానికి ఒక 2 రోజులు, వారం రోజులు అసలు నేను పెట్టను అని అంటే ఏమవుతుంది, అందరూ మొత్తం శరీరం అంతా బాధపడుతుంది, చెయ్యి కూడా బాధపడుతుంది. సో అట్లా అనమాట. అట్లాగే మనం కూడా ఆ స్టేజ్లో ఉన్నాం. సో అందుకనే ఇక్కడ 4 స్టేజెస్ ఆఫ్ క్లీనింగ్, ఇక్కడ మనం ఈ క్లీనింగ్ ఉంది కదా, ఎప్పుడైతే మనం క్లీన్ చేసుకోవాలి, తప్పులు తెలుసుకోవాలి. సో అందుకనే ఇక్కడ కృష్ణ భగవాన్ వారు చాలా బ్యూటిఫుల్గా మనకు చెప్తున్నారు. ఏంటది, తద్బుద్ధ్యస్ తద్ ఆత్మనస్ తద్ నిష్టస్ తత్పరాయణ. 4 విధాలుగా మనం క్లీనింగ్ చేసుకోవాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట.
బుధాయ. తద్బుధాయ అంటే మన ఇంటెలిజెన్స్ని దేనికి వాడాలి? భగవంతుడిని సర్వ్ చేయడానికి వాడాలన్నమాట, రైట్? అట్లా అనమాట అది. సో అప్పుడు ఏంటంటే మనము ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటున్నాం, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని దాన్ని అది నాలెడ్జ్గా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. అంతేగాని ఏదో చెత్త అంతా తెచ్చుకొని అది తిని ఇంకో దగ్గర వెళ్ళి ఇంద్రియ సుఖాల కోసం వెళ్తే అది కరెక్ట్ నాలెడ్జ్ కాదు. సో నాలెడ్జ్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి ఉంటుంది. అంటే అప్పుడు తెలుసుకుంటున్నాం, స్మోకింగ్ అంటే ఇది మాదక ద్రవ్యాలు మనకు మంచిది కాదు అని తెలుసుకోవడం అనేది ఒక నాలెడ్జ్. అలాగే నేను భగవంతుడి యొక్క అంశని కాబట్టి అంశ ఏం చేయాలి? భగవంతుడికి సేవ చేయాలి. అది జ్ఞానం కాస్త నాలెడ్జ్ అవుతుంది అన్నమాట. ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, కామము. సో ఇదంతా ప్రాబ్లం ఏంటి? దీని అన్నిటికీ ఏంటి ప్రాబ్లం? కామము. ఏంటది? అది ఎక్కడ 3 స్టేజెస్లో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంటుంది? ఇంద్రియాలలో, మనసులో, ఇంకా బుద్ధిలో. సో వైరస్ లాగా అనమాట. ఈ వైరస్ని మనము క్లీన్ చేయాలి. సో యాక్చువల్గా ఏంటంటే బుద్ధి అంటే ఏమంటారంటే యాక్చువల్గా ఏంటంటే ప్లానింగ్ అనమాట. మనం ఏం చేయాలనుకుంటున్నాం? మనం జనరల్గా అందరూ అనుకుంటారు కదా, ఓకే నేను ఏం చేయాలి, నా డైలీ ప్లాన్ ఏంటి, నా వీక్లీ ప్లాన్ ఏంటి, నా మంత్లీ ప్లాన్ ఏంటి, క్వార్టర్లీ ప్లాన్ ఏంటి, హాఫ్ ఇయర్లీ ప్లాన్ ఏంటి, ఇయర్లీ ప్లాన్ ఏంటి, 2 ఇయర్ ప్లాన్, 5 ఇయర్ ప్లాన్, ఎన్నో ఉంటుంది. అది బుద్ధి. సో ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియ సుఖాల్లో నిమగ్నం అయిపోతామో మన బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అన్నీ వైరస్తో అయిపోతాయి అన్నమాట. సో అందుకని మీరు చూడండి, ఎవరైతే ఈ ఇంద్రియ సుఖాల్లో ఎక్కువగా ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పుని సహించలేరు. వాళ్ళకి ఒక కంటిన్యూటీ అనేది ఉండాలి. కొంచెం అటు ఇటు మార్పు ఇచ్చినా కానీ వాళ్ళ బుద్ధి పాడైపోయింది కాబట్టి వాళ్ళు ఆ కొత్తదనాన్ని వాళ్ళు తీసుకోలేరు. ఆ కొత్తదనాన్ని ఎలా ప్రాసెస్ చేయాలని తెలియదు, ఎందుకంటే వైరస్ పడిపోయింది, మైండ్ పనిచేయదు వాళ్ళకి. సో అట్లా అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? కామం ఎక్కడెక్కడ ఉంది? ఇంద్రియాలలో, బుద్ధిలో, ఇంకా మనస్సులో వైరస్ లాగా తయారవుతుంది అని చెప్తున్నారు. సో అందుకని కరెక్ట్ బుద్ధి ఏంటి? నేనెవరిని? ఈ మెటీరియల్ వర్డ్ని ఎవరు తయారు చేశారు? ఈ తయారు చేసిన వాళ్ళు ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎందుకు ఈ డిఫరెంట్ ఈ డే ఏంటి, నైట్ ఏంటి? భగవంతులు వారు ఒక్క సూర్యుడు తయారు చేశారు, 2 చేయలేరా? రాత్రి చేయాల్సిన అవసరం ఏంటి? రాత్రి కాగానే ఏమవుతుంది? చీకటి అయిపోతుంది. చీకటి అవ్వగానే మనం ఫస్ట్ ఎవరెవరు ఇంట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకే, వేరే వాళ్ళు కొంతమంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. కానీ జనరల్గా అందరూ ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, ఎందుకంటే చీకటి అసలు లైట్లు ఎక్కడ లేవనుకోండి, ఎంత భయంగా ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. ప్లానింగ్ ఏంటి? ప్లానింగ్ నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకో వేరే విధమైన ప్లానింగ్ ఏంటి? చదువుకుంటారు, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్, ఇంకా తర్వాత ఇంకోటి ఏదో బ్యాచులర్, తర్వాత మాస్టర్స్, తర్వాత పిహెచ్డి, కొంతమంది అట్లా చేస్తూ ఉంటారు. ఇల్లు కొనుక్కోవడము, ల్యాండ్ గృహ క్షేత్ర సుతాప్త విత్తై. ఓకే, గృహ అంటే ఇల్లు, క్షేత్ర ల్యాండ్, సుత కిడ్స్, ఆప్త ఫ్రెండ్స్, విత్తైహి మనీ. సో గృహ క్షేత్ర సుతాప్త విత్తైహిలో ప్లానింగ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ శరీరానికి మొత్తం ప్లానింగ్ నడుస్తుంది, కానీ నెక్స్ట్ ఏంటి, నాకు వచ్చే నెక్స్ట్ శరీరం ఏంటి, ఆ ప్లానింగ్ లేకుండా పోతుంది. అసలైన ప్లానింగ్ వదిలేసి ఈ శరీరం ప్లానింగే నడుస్తుంది. మరి శరీరం ఏమో చనిపోతుంది. ఎట్లా? డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ శరీరం ఏం చేస్తుంది? శరీరం ఫస్ట్ పుడుతుంది, తర్వాత కొంచెం పెరుగుతుంది, తర్వాత యంగ్ ఏజ్కి వస్తాం, తర్వాత పిల్లల్ని కంటారు, తర్వాత ఓల్డ్ ఏజ్, తర్వాత డెత్. సో అట్లా డిఫరెంట్ వెళ్ళిపోతుంది. మరి దీనికోసం, ఈ శరీరం కోసం అంతా చేస్తున్నారు, ఏదైతే టెంపరీయో దానికోసం ఇంత కష్టపడుతున్నారు, కానీ ఏదైతే ఇంపార్టెంటో ఆత్మ, దానికోసం కష్టపడలేదనుకోండి, ఇంకా అటువంటి బుద్ధి యొక్క యూసేజ్ ఏంటి, అటువంటి నాలెడ్జ్ యొక్క యూసేజ్ ఏంటి? వేస్ట్. అట్లా అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? తద్బుధాయ, నీ ఇంటెలిజెంట్ని కరెక్ట్గా వాడుకో అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు ఫస్ట్ లైన్లో ఏం చెప్తున్నారంటే కృష్ణ భగవానుల వారు, ఓకే, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ గాడెడ్ అని చెప్తున్నారు. సో మనం దాని గురించి కూడా తెలుసుకుందాం, నెక్స్ట్ వస్తుంది. ఇంకా ఏంటి? సో మనం ఏం చేయాలి? సో ఓకే, మరి నా బుద్ధి కరెక్ట్ లేదు, ఏం చేయాలి మరి? మనం ఇప్పుడు డివోటీస్ ఉన్నారు, మనందరం చక్కగా క్లాస్ వింటున్నాం. ఏంటి మన ప్లాన్ ఏంటి? మనం ఏం ప్లాన్ వేసుకున్నాము? ఇవాళ క్లాస్ వినాలి, రైట్? కొంతమందికి వేరే ప్లాన్లు కూడా ఉంటాయి. ఓకే, కొంతమంది ఎట్లా చేస్తారు? క్లాస్ వింటూనే వేరే పని చేసుకుందాం అనే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో లేదు నేను అన్ని పనులు పక్కన పెట్టేస్తాను, క్లాసే వింటాను అనే వాళ్ళు ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ వేగా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఎట్లా అంటే
మనం ఎవరో ఎట్లా అవుతుందంటే ఎవరో మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టగానే ఓహో ఇవాళ క్లాస్ ఉంది కదా క్లాస్ జాయిన్ అవుదాం. సో అట్లా వాళ్ళ బుద్ధిని కరెక్ట్గా ఈ ఇన్ఫర్మేషన్ దేనివల్ల ఉపయోగిస్తుంది, మనము ఏం చేయడానికి, ఈ మనలో ఉన్న క్లెన్లీనెస్, మనలో ఉన్న ఆ, చిత్తాన్ని, చేతనాన్ని క్లీన్ చేసుకోవడానికి మనం వాడుకుంటున్నాము. ఇంకా ఏంటి, ఈ నాలెడ్జ్ మనం దేనికి వాడుకోవాలి, మళ్ళీ భగవంతుడి యోగం కోసం, భగవంతుడికి కనెక్ట్ అవ్వడానికి మనం వాడుకోవాలి. ఎట్లా, సర్వింగ్ చేస్తూ భగవంతుడిని సర్వ్ చేయడానికి మనం నాలెడ్జ్ వాడుకోవాలి. అంతేగాని ఈ శరీరాన్ని, ఈ టెంపరీ శరీరాన్ని కోసం నాలెడ్జ్ వాడుకోవడం కరెక్ట్ కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఎందుకంటే మనం అందరం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం, ఎందుకంటే మనం సచ్చిదానంద విగ్రహ. ఓకే, సో ఇక్కడ భగవంతుల వారు ఏం చెప్తున్నారంటే, ఈ ఈ మనం ఇప్పుడు విన్నది దేనికి వాడుకోవాలి, మనము భగవంతుడి గురించి తెలుసుకోవడానికి మనం వాడుకోవాలి. అలాగే ఈ కనెక్షన్ మళ్ళీ నేను, ఈ పోయిన కనెక్షన్ని మళ్ళీ నేను ఎలా దాన్ని రిక్యుపరేట్ చేయాలి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. తద్బుద్ధయ, ఈ ఈ ఇంటెలిజెన్స్ని సరిగ్గా, నీ బుద్ధిని, రైట్, తద్బుద్ధయ అంటే ఇంటెలిజెన్స్ని సరిగ్గా వాడుకో అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ తదాత్మనః అంటే మైండ్, నీ మనస్సుని. మనస్సు ఏంటి, మనం ఏం తెలుసుకోవాలి, నేను ఆత్మని, సో దాని తగ్గట్టుగా మనం ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఐడెంటిటీ. నేను ఒక ఆత్మని, నేను శరీరాన్ని కాదు. చాలామందికి తెలియదు ఇది. అలా మనం చూడండి, కృష్ణ చైతన్యంలోకి రానప్పుడు పాపం అలా ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. పొద్దున్నే లేచి ఒక 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 రొటీన్ ఉంటుంది, టీయో కాఫీయో తాగడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, ఆఫీస్కి తయారవడం, చదువుకునే వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళడము, అట్లా ఒక రొటీన్ అయిపోతుంది. మళ్ళీ ఇంటికి రావడము, అట్లా మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్, ఒక రొటీన్ అయిపోతుంది. కానీ మనకి ఐడెంటిటీయే తెలియకుండా వేస్తే ఏమవుతుంది, మనం ఆ ఇంటెలిజెన్స్ని, ఆ బుద్ధిని సరిగ్గా వాడుకోవట్లేదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ జరుగుతూ ఉంది, కొంతమంది ఒక క్వశ్చన్ అడుగుతారనమాట క్లాస్లో. ఒక ప్రభుజీ చెప్తా ఉన్నారు, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వాళ్ళు కూడా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకునేటప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే, ప్రభుజీ మీరు ఏం చెప్పారు ప్రభుజీ, మళ్ళీ క్వశ్చన్ అడగగానే, ఏంటి వాట్ ఈస్ ద క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటారు కదా. అంటే ఏంటంటే వాళ్ళ బుద్ధి ఎక్కడో ఉంది, వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంది, వాళ్ళ మనసు ఎక్కడో ఉంది. సో అట్లా అనమాట. సో అందుకనే ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి, నా మైండ్ ఏం చేస్తుంది, నా మైండ్ ఏం, మన మనసులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో అది నడుస్తుంది, దానికి తగ్గట్టుగా మనం యాక్ట్ చేస్తున్నాము అంటే అది కూడా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మైండ్ని కూడా భగవంతుడికి సర్వ్ చేయాలి. ఎలా సర్వ్ చేయాలి, ఈ కలియుగానికి ఇచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే, మంత్రాయతే ఇది మంత్ర. సో ఈ మంత్రం ద్వారా, రైట్, మన మంత్రం ద్వారా మనం భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి. ముందు దేనికి ఇచ్చాము ఇప్పటిదాకా, ఈ శరీరానికి, ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ ఏంటంటే ఇంద్రియ సుఖాల కోసం. కానీ దేనికి వాడాలి యాక్చువల్గా అయితే, భగవంతుడికి అటెన్షన్ ఇవ్వడానికి, రైట్. అందుకనే మంత్ర అయితే ఇది మంత్ర. ఈ కలియుగానికి, వేరే యుగాలలో డిఫరెంట్ ఉంది. మెడిటేషన్ అని, యజ్ఞాలని, లేదంటే డీటీ వర్షిప్ అని, అదంతా ఉన్నాయి. కానీ ఈ కలియుగంలో ఎందుకంటే మైండ్ చాలా చంచలంగా ఉంటుంది. సో అందుకనే నీ మైండ్ని కరెక్ట్గా వాడుకో అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో అందుకనే ఏంటి, చాంటింగ్ చేస్తే ఏమవుతుంది, భగవంతుడి యొక్క, ఎందుకంటే నామరూప గుణలీల వాటికి తేడా లేదు. సో అందుకని మనం భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నాం అనమాట. భగవంతుడికి అటెన్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మాయ మనల్ని పీకు తినదు. మైండ్ మనం మాయకి చెప్తున్నాం, అలాగే భగవంతుడి గురించి చెప్తున్నాం. ఏంటది, మన ప్రయారిటీ ఏంటి అనేది మనం చెప్తున్నాం చాంటింగ్ ద్వారా. ఏంటది, భగవంతుడికి సేవ చేయాలి నేను. నా మెయిన్ ప్రయారిటీ ఏంటి, ఈ ఇంద్రియాలకి, నాది కానీ ఈ ఇంద్రియాల కోసం కాదు నేను పాటుపడాల్సింది, భగవంతుడికి సేవ చేయడానికి. అటెన్షన్, నాకు అటెన్షన్ కాదు, అటెన్షన్ ఇవ్వాల్సింది భగవంతుడికి, ఎందుకంటే నేను భగవంతుడికి అంశని. సో ఈ మంత్రం ద్వారా మనం భగవంతుడికి మనము సరెండర్ అవుతున్నాం. కృష్ణ, ఈ ఇంద్రియాలు సుఖం నాకు ఇంపార్టెంట్ కాదు, మీకు సర్వ్ చేయడం నాకు ఇంపార్టెంట్ అని మనం చెప్తున్నాం. అప్పుడు మాయకు కూడా అర్థమైపోతుంది, ఓకే వీడు డివోటీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు, వీడిని వదిలేద్దామని. అని మళ్ళీ ఇంద్రియ సుఖాల మీద పడ్డామనుకోండి, మళ్ళీ మాయం అనే ఎంటబడుతుంది. సో అట్లనమాట. సో అందుకనే ఇక్కడ మనము మైండ్ని భగవంతుడికి సర్వ్ చేయడానికి వాడుకోవాలి. లేదంటే అప్పుడు దానివల్ల ఏమవుతుంది, మనం పొద్దునుంచి రాత్రి వరకు చెప్పట్లేదు, 16 రౌండ్స్ ఆఫ్ మహామంత్రాలు చేయమని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ రోజంతా మనల్ని మైండ్
పీకు తినదు. అది కావాలి, ఇది కావాలి, మన మైండ్ని డిస్టర్బ్ చేయకుండా, మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందన్నమాట మన మనస్సు. ఎప్పుడైతే మనం చాంటింగ్ చేస్తామో, చాంటింగ్ ఆఫ్ ద హరే కృష్ణ మహామంత్ర, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఒక్క రౌండ్ చేయడానికి అరౌండ్ 7 to 7.5 minutes పడుతుంది. సో రైట్, మాలలో 108 మాలాస్ ఉంటాయి. సో అది చేయడానికి 16 మాలాస్ చేయడానికి అరౌండ్ 1 జనరల్గా 2 hours పడుతుంది. జనరల్గా అయితే 1 hour 45 minutes to 2 hours అట్లా పడుతుంది అనమాట. సో అది చేసినప్పుడు ఏమవుతుంది, భగవంతుడికి మొత్తం మనం ఉచ్చరించినది మనం విన్నప్పుడు ఏమవుతుంది, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది అనమాట. పీకు తినదు, అది కావాలి, ఇది కావాలి, అది చూడు, ఇది చూడు అనేది ఉండదన్నమాట. మొత్తం కంట్రోల్ అంతా మన కంట్రోల్లో ఉంది. మనకి ఏం చేయాలి, మన గోల్ ఏంటి, గోల్ వైపే మనం వెళ్తాం. అందుకనే ఇప్పుడు పిల్లలు చూడండి ఎంత డిస్టర్బ్డ్గా ఉంటున్నారు. వాళ్ళకి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, రైట్. ప్రకృతి స్థాని కర్షతి, హార్డ్ వర్క్, అది కావాలి, ఇది కావాలి, అది సరిపోవట్లేదు. ఇంకా చూయింగ్ ద చూడు, అందుకనే ఏమంటారు, పునః చర్వనానాం అంటారు. చూయింగ్ ద చూడ్ అంటారు. పునః చర్వనానాం అంటే ఏంటంటే చూయింగ్ ద చూడ్. ఆవు గేదె ఏం చేస్తుంది, మొత్తం తినేసి మళ్ళీ అదే నములుతూ ఉంటుంది. కానీ ఆవుకి గేదెకి ఏమొస్తాయి, పాలు వస్తాయి. కానీ మనము ఇదే చేస్తే ఏమవుతుంది, మెంటల్ డిజబిలిటీ వస్తుంది. ఓకే, సో అందుకని మనం ఏం చేస్తున్నామని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను ఎవరిని, ఇదంతా ఏంటి, ఈ మెటీరియల్ వరల్డ్ ఏంటి అని తెలుసుకోవడం, ఈ బుద్ధి ఏమన్నా తద్బుద్ధ్యాస్ ఇంకా తద్ ఆత్మనాస్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా తద్నిష్ట. ఓకే, తద్నిష్ట అని చెప్తున్నారు. తన్నిష్ట అంటే ఏంటి, శ్రద్ధ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారండి, ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ గురించి చెప్తున్నారు. ప్రహ్లాద్ మహారాజ్ యొక్క నిష్ఠ, శ్రద్ధ, ఫెయిత్. ఓకే, శ్రద్ధ అంటే ఫెయిత్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ భగవంతుల వారిపై టోటల్ ఫెయిత్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే యాక్చువల్గా హిరణ్యకశిపుడు పెద్ద మౌంటైన్, ఒక పెద్ద పర్వతం నుండి కింద పడేస్తారనమాట. కింద పడేస్తాడు ప్రహ్లాదుడిని. అప్పటికప్పుడు భగవంతుల వారు సేవ్ చేయరు. అప్పుడే అంటే ఆ పైననే కింద పడగానే సేవ్ చేయరు. కింద ఇట్లా తోయగానే కింద పడి ఇక్కడ ఇంకో తొందరలో ఇంకా కింద నేల వస్తుంది కదా, అప్పుడు సేవ్ చేస్తారు. అంటే ఏంటి, చూడడానికి నిజంగా ప్రహ్లాదుడికి నా మీద నమ్మకం ఉందా లేదా, ఈ శ్రద్ధ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అనమాట. సో అట్లా. ఓకే, అలాగే లాస్ట్ చూస్తూ ఉంటారు, టెస్ట్ చేస్తూ ఉంటారు భగవంతుల వారు. అట్లా అది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, అలాగే ప్రహ్లాదుల వారికి ఫుల్ ఫెయిత్ ఉండింది భగవంతుల వారిపై. అలాగే ఇంకా ఏంటి, ఎప్పుడైతే హిరణ్యకశిపుడు అంటాడు, ఈ స్తంభంలో ఉన్నాడు మీ దేవుడు అంటే, ఎస్ ఉన్నారు, భగవంతుల వారు ఉన్నారంటే గదతో గుద్దేసిన తర్వాత అప్పుడు భగవంతుల వారు వచ్చేస్తారనమాట. అంటే అప్పటిదాకా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రహ్లాదుడు ఎస్ చెప్తాడని నో చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అట్లా మనల్ని కూడా భగవంతుల వారు టెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం కూడా మన నిష్ఠని మనం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎట్లా మనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఆత్మని తదాత్మనస్ తద్బుద్ధస్ కరెక్ట్గా చేస్తే మన తద్నిష్టస్ కరెక్ట్గా అవుతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, తత్పరాయణాహ అంటే సంపూర్ణ సరెండర్ అనమాట, భగవంతుడిపై టోటల్లీ సరెండర్. ఇప్పుడు బలి మహారాజు, ఓకే, భగవంతుల వారు వామన దేవులాగా వస్తారన్నమాట. చిన్నగా వస్తారు, వచ్చి ఏం చేస్తారు, నేను 3 స్టెప్స్ నేను పెట్టినంత నాకు కావాలి అనగానే బలి మహారాజ్ మొత్తం ప్రపంచమంతా వారిదే, మొత్తం యూనివర్సెస్ అన్నీ అప్పుడు ఆయనే ఉంటారనమాట. సో అప్పుడు వామన్ దేవ్ అడుగుతారు, నేను 3 స్టెప్స్ పెట్టేంతగా నాకు కావాలి అనగానే, ఓకే నేను ఇచ్చేస్తాను మీకు, 3 స్టెప్లే కదా అడుగుతుంది, ఏముంది చిన్న పిల్లవాడు అని అనుకుంటారు అనమాట. ఓకే అని చెప్పగానే భగవంతుల పెద్దగా అయిపోతారనమాట. ఓకే, సో అప్పుడు అంతే పెద్దగా అయిపోయిన తర్వాత ముల్లోకాలు ఉంటాయి కదా, ఫస్ట్ 2 స్టెప్స్తోనే మొత్తం ముల్లోకాలను తీసేసుకుంటారు. తర్వాత చెప్తారనమాట, నువ్వు 3 స్టెప్స్ ఇస్తా అన్నావు కదా, మరి నేను ఇప్పుడు 3వ స్టెప్ని ఎక్కడ పెట్టాలి, 2 స్టెప్స్ అయిపోయింది, నేను మొత్తం తీసేసుకున్నాను, 3వ స్టెప్ ఎక్కడ పెట్టాలి అనగానే, ఓకే ఇప్పుడు ఆయన కూడా అనుకుంటూ ఉంటారు, అరే మొత్తం అయిపోయింది, మొత్తం ఇచ్చేసాను, ఇంకా నా దగ్గర ఏముంది. కానీ అప్పుడు ఏమవుతుందంటే వారికి ఒక ప్రహ్లాద్ మహారాజు యొక్క సంఘం కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మసమర్పణ అంటే ఏంటంటే ప్రొపరేటర్. ఎప్పుడైతే ప్రొపరేటర్ ఎవరు, ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీ యొక్క ఓనర్ని ప్రొపరేటర్ అంటారు. నా ప్రాపర్టీ నువ్వు మొత్తం తీసేసుకున్నావు అంటే ఏంటి దాని అర్థం, ఇప్పుడు నువ్వు నన్ను కూడా తీసేసుకో, నేను కూడా నీ వాడినే, నా దగ్గర ఏం లేదు ఇంకా, సో నన్ను కూడా నువ్వు తీసేసుకో అని బలి మహారాజ్ అంటారనమాట. సో అప్పుడు భగవంతుల వారు ఏం చేస్తారు, ఆ 3rd స్టెప్ని
ఓకే ఆయనే చెప్తారు నా నెత్తి మీద పెట్టు ఎందుకంటే ఇంకా నేను కూడా ఆత్మసమర్పణ చేసుకుంటున్నాను అని చెప్తారనమాట. ఓకే అట్లా అనమాట. ఓకే సో అప్పుడు భగవంతులు వారు ఏం చేస్తారు, బలి మహారాజ్ని మహాజన్ చేస్తారు, రైట్, మహాజన్ చేస్తారు. తర్వాత ఇంద్ర పోస్ట్ కూడా ఇస్తారు. సో అట్లా అనమాట తత్పరాయణ. ఇంకా ఏంటి, ఆ, ఇంకా ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ తత్పరాయణ ఎగ్జాంపుల్ ఏంటంటే రజువాసీలో ఉండే గోపీస్ అనమాట. ఓకే వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తూ ఉంటారు, ఏం చేయాలని చూస్తూ ఉంటారు, ఎక్కువ భగవంతుడికి ఏమి ఇష్టం అనేది చూస్తూ ఉంటారు. ఏంటది, అందరికంటే భగవంతుడి వారికి బాగా ఇష్టం ఏంటది, మక్కన్. మక్కన్ అంటే ఏమంటారు దాన్ని, వెన్న. వెన్న వెన్న, ఎస్ వెన్న, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీస్. సో వెన్న చాలా ఇష్టం. సో ఏం చెప్తారంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు వస్తారు, నా 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 మా ఇంట్లో ఉండే వెన్నని దొంగిలించడానికి భగవంతులు వారు రావాలి. సో నేను మంచి వెన్న తయారు చేయాలని చెప్పి తయారు చేస్తారు. సరే బాగానే తయారు చేసిన తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఈజీగా కనపడేట్టుగా డోర్ దగ్గర పెట్టరు, దాన్ని ఎక్కడో పైన పెడతారు అనమాట. పైన పెట్టినప్పుడు ఎందుకంటే భగవంతులు వారు ఏం చేస్తారు, ఒక్కళ్ళే రారు, వాళ్ళ టీం మొత్తం తీసుకొస్తారు. టీం తీసుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిల్చొని ఆ ప్లేస్కి వెళ్ళి ఆ కుండను తీయడము అదంతా చూస్తూ ఉంటే వీళ్ళకి ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఈజీగా చేయరనమాట, దాన్ని ఎక్కడో దాచి పెడతారు, దాన్ని ఒక ఛాలెంజింగ్ చేస్తారు. ఛాలెంజింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, అదొక లీలలాగా తయారవుతుంది అనమాట. చాలా దాంట్లోనే వాళ్ళ ఆనందాన్ని పొందడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. అట్లా సో అట్లా ఇంకోటి ఏంటి, భగవంతుల వారు తీసుకొని వెళ్ళిపోయారు. ఓకే ఆ వెన్నని తీసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళు గోపీసు భగవంతుల వారు వెనక పోలేరు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ మనసుని భగవంతుడు ఓకే ఫాలో అవ్వమని చెప్తా ఉంటారనమాట. సో మనసు అట్లా అంత 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 సరెండర్డ్గా ఉంటారనమాట గోపీస్. ఏంటది తత్పరాయణ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. తత్పరాయణ అంటే అలా ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఏంటి, కంసుడు ఎప్పుడైతే డిఫరెంట్ అసురులు కృష్ణుడిని చంపడానికి డిఫరెంట్ అసురుల్ని పంపిస్తూ ఉంటాడు కదా. సో పంపించినప్పుడు ఎక్స్క్యూజ్ మీ కృష్ణ. సో పంపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ సెట్, ఈ ఈ వ్రజవాసిస్ యొక్క మైండ్ సెట్ కూడా ఉంటుందన్నమాట కంసుడికి. ఎంత షెల్టర్ తీసుకుంటున్నారు వీళ్ళు ఈ కృష్ణుడిపై అనేది. ఏంటంటే చూడండి ఆగాసుర, బకాసురుడు, గోవర్ధన లీల, డిఫరెంట్ లీలలు చేసినప్పుడల్లా ఈ వ్రజవాసిస్ భగవంతుడి యొక్క శరణాగతి తీసుకున్నారు. కానీ నేను సొంతంగా ఈ ప్రాబ్లం నుండి బయటపడతానని ఎప్పుడు అనుకోలేదు. ఓకే కదండి. ఆగాసురు రాగానే ఆగాసురు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక గోప చెప్తారు, అరే ఇదేదో చాలా డేంజరస్ మౌంటైన్ లాగుంది, ఇది స్నేక్ లాగుంది, ఇది మౌంటైన్ కాదు, కొంచెం ఏదో తేడాగా ఉంది. అంటే ఏం పర్లేదులే, కృష్ణుడు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు, పదండి లోపలికి అని అందరు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు భగవంతులు అందరు లోపలికి వెళ్ళిపోతారు. అరే మన డివోటీస్ కొంచెం కష్టాల్లో ఉన్నారు, వీళ్ళని కాపాడాలని చెప్పి అప్పుడు భగవంతుల వారు కూడా ఆ ఆగాసుర అనే ఒక స్నేక్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడతారు అనమాట. అలాగే బకాసురుడు గోవర్ధన లీల టైంలో కూడా ఇంత పెద్ద అది ఇంద్రుడు, రైట్, పెద్ద అదేంటి ఉరుములతో థండర్స్టార్మ్ ఇస్తారనమాట. మెరుపులు అన్నీ వస్తూ ఉంటాయి, చాలా భీకరంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఒకటే అనుకుంటారు, భగవంతులు ఉన్నారు, ఆయన చూసుకుంటారు, ఏం కాదు, కృష్ణ ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు అని అనుకుంటారు అనమాట. అట్లా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే తత్పరాయణకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 10 లేదా 10 లేదా 11 ఇయర్స్ ఉన్నప్పుడు కృష్ణ వృందావన్ వదిలేసి వెళ్ళిపోతారనమాట. కానీ గోపీస్ ఎప్పుడు అనుకోలేదు, సరే ఇంకా భగవంతుడు వెళ్ళిపోయాడు, కృష్ణ వెళ్ళిపోయాడు కదా, ఇంకా సరే ఇంకా వేరే వాళ్ళకి సర్చ్ చేద్దాంలే అని ఎప్పుడు అనుకోలేదు. 115 సంవత్సరాల వరకు అది వస్తాడులే, కృష్ణుడు వస్తాడు, కృష్ణుడికే సేవ చేయాలి, అట్లా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో అప్పుడు భగవంతుల వారు ఆ టైంలో వస్తారు. మళ్ళీ 115 సంవత్సరాల తర్వాత భగవంతుల వారు వచ్చి అంటే టోటల్ ఇయర్స్ ఏంటంటే 125 సంవత్సరాలు. ఆ టైంలో భగవంతుల వారు వచ్చి అందరినీ గోలోకానికి తీసుకెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, 4 స్టేజెస్, రైట్. క్లీనింగ్ ఏంటది, తద్బుద్ధ్యస్, తద్ ఆత్మనస్, తద్ నిష్టస్, తత్పరాయణ. అంటే ఏంటి, ఫస్ట్ ఏంటి, నాలెడ్జ్తో ప్లానింగ్ చేయాలి కరెక్ట్గా. మన ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా వాడి కరెక్ట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి, ఏంటి, నేను ఎక్కడ ఈ ఇంద్రియ సుఖాలంలో సుఖంలోకి వైపు వెళ్తున్నానా, లేదంటే కరెక్ట్గా వెళ్తున్నానా, నేను చేసేది కరెక్టా రాంగా అనేది తెలుసుకోవడం అనేది తద్బుద్ధ్యస్. తర్వాత తదాత్మనస్, ఈ మైండ్కి కరెక్ట్గా సేవ ఇవ్వాలి, లేదంటే ఏమవుతుంది, అటు ఇటు పోయి మన బుర్ర తినేస్తుంది. సో అట్లా అనమాట. అంటే ఏంటి, అందుకనే ఈ మహామంత్రాన్ని జపించడం చాలా ఇంపార్టెంట్, లేదంటే ఇట్స్ నాట్ పాసిబుల్. చూసారా ఎంత ఈ వరల్డ్ ఎలా తిరుగుతుంది,
ఆ ఇంద్రియ సుఖం, ఈ ఇంద్రియ సుఖం అనుకుంటూ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, మెంటల్ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, నార్మల్ బాడీలీ హాస్పిటల్స్ పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. కొన్ని ప్లేసెస్లో అసలు బెడ్డే దొరకట్లేదంట కొన్ని హాస్పిటల్స్లో. అంత దారుణంగా ఉంది సిచ్యువేషన్. సో అంటే ఏంటంటే మనం చేసేది కరెక్ట్ అనేది, మనం చేసే తప్పు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, కరెక్ట్ కాదా అనేది కూడా ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్. కరెక్టా రాంగా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తెలుసుకొని దాని కరెక్ట్ డిసిషన్లోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి, తద్నిష్ట శ్రద్ధ మనకు ఎటువైపు ఉంది. ఇంకా తత్పరాయణ, ఇంకా ఆత్మసమర్పణ, భగవంతుడి వైపు మనము ఆత్మసమర్పణలో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో మన గోల్ ఏంటి యాక్చువల్గా, మనము భగవద్ధామానికి వెళ్ళడం. మనకి 4.9లో మనకు భగవంతుల వారు యాపిల్ ఇచ్చారు, రైట్? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోపైతే తత్వత త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నా దగ్గరకు వస్తావు ఎప్పుడు, నా దివ్యమైన ఈ లీలల్ని తెలుసుకున్నప్పుడు. సో మన గోల్ ఏంటి, వెనక్కి వెళ్ళడం. సో అందుకని మన ప్లానింగ్, మన మైండ్, మన శ్రద్ధ, మన ఆత్మసమర్పణ అదే విధంగా ఉండాలి. మనము ఇంద్రియ సుఖాలు చేసుకుంటూ నేను భగవంతుడు ధామానికి వెళ్తాను అంటే అట్లా కుదరదు. ఓకే, అది నాట్ పాసిబుల్. ఓకే, సో అందుకని మన ప్రయారిటీస్ ఏంటనేది మనం సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రభుపాదులు వారు చాలా ఇంపార్టెంట్ ఒకటి ఈ పర్పట్లో ఒకటి చెప్తున్నారు అనమాట. ఏంటంటే కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో ఏంటంటే ఇక్కడ ఎవరెవరు చెప్పారు మరి ఈ, ఓకే కృష్ణ చెప్తున్నారు, అంతా బాగానే ఉంది. ఇంకా ఎవరెవరు చెప్తున్నారు, బ్రహ్మగారు చెప్తున్నారు, అసిత దేవల వ్యాసదేవుల వారు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృత ఏం చెప్తున్నారు, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ గాడెడ్ అని చెప్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్, మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వేరే దేవుళ్ళందరూ మీరు చూడండి ఏం చెప్తున్నారు, ఇక్కడే ఉండి ఉన్న ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఎవరన్నా చెప్తున్నారా వెనక్కి రండి అని చెప్తున్నారా? లేదు. కృష్ణ భగవాన్ వారే చెప్తున్నారు, అదే జన్మకర్మచమే దివ్యం అనేది, రైట్ కదా, వెనక్కి వచ్చేసేయాలని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక పిల్లవాడు, ఒక ఫ్యామిలీ ఉంటారనమాట. కానీ బిడ్డ పుట్టగానే ఆయన ఆ అబ్బాయి వాళ్ళ ఫాదరు వెళ్ళిపోతాడు వేరే కంట్రీకి. సో అతను ఒక 2 years తర్వాత వస్తాడనమాట. వచ్చినప్పుడు పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. అరే అంటే ఇది ఇప్పటిది కాదు, ఇప్పుడు అంటే వీడియో కాల్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి తెలిసిపోతుంది. కానీ ఇది ఇప్పటిది కాదు, ఒక 30-40 years క్రితం కథ అనుకుందాం. సో పిల్లవాడు రాగానే ఇతను కూడా అనుకుంటాడు, అరే నా బిడ్డతో నేను ఆడుకోవాలని దగ్గరికి వెళ్ళగానే ఆ బిడ్డ ఏమో పరిగెత్తుతూ ఉంటాడు అనమాట, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. భయం వేసి ఏంది ఈయన ఎందుకు నా దగ్గరకు వస్తున్నాడని. ఈయనేమో ఆడుకుందాం, నా పిల్లవాడు నేను ఆడుకుందాం అనుకుంటే ఆ బిడ్డ ఏమో వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు తల్లి వస్తుంది. తల్లి వచ్చి ఏం చెప్తుంది, ఒరేనైనా ఈయన మీ తండ్రే, ఫాదర్ మీ డాడీయే అని చెప్పగానే అప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకోవడం మొదలు పెడతారనమాట. ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ కూడా భగవంతుల వారు ఎవరు అనేది మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి దే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తత్వాన్ని దర్శనం ఆల్రెడీ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళంతా లార్డ్ బ్రహ్మ, అసిత, దేవల, వ్యాసదేవుల వారు, అలాగే స్పిరిచువల్ మాస్టర్ శ్రీల ప్రభుపాద్, ఆ పరంపర నుంచి వచ్చిన వాళ్ళందరూ, శ్రీల ప్రభుపాద్, మళ్ళీ శ్రీల ప్రభుపాద్ యొక్క డిసైపుల్స్, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, కృష్ణ ఈజ్ ద సుప్రీం పర్సనాలిటీ గాడ్. ఎందుకు వాళ్ళు వాళ్ళు తద్విద్ జ్ఞానిన తత్వదర్శన దర్శన వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారు. సో మనకు చెప్తున్నారు అనమాట. సో అది మనం అలా తెలుసుకోవాలి. తల్లి నుండి తండ్రి ఎవరనేది తెలుసుకున్నామో అలాగే ఈ జ్ఞానం నుండి మనం వేరే ఎవరైతే దర్శనం, ఈ డివోటీస్ ఎవరున్నారో, అలాగే ఈ బుక్స్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం, శ్రీ చైతన్య చరితామృత, దాని నుండి మనం తెలుసుకోవాలి. అంతేగాని మైండ్లో ఏదో పెట్టుకొని దానితో కట్టుకొని నేను ముందుకు వెళ్తాను, వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారు అనేది తెలుసుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. అట్లా. సో ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే, పాండవులు వాళ్ళందరూ మొత్తం యుద్ధం అంతా అయిపోతుంది. యుద్ధం అంతా అయిపోయాక కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఈ యుద్ధం అయితే మనం విన్ అయ్యాం, బాగానే ఉంది, దీనికి కారకులు ఎవరు అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ కూడా వస్తుందన్నమాట. తర్వాత లాస్ట్లో ఎందుకు ఇదంతా, చక్కగా మనము కృష్ణుని అడుగుదాం, ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు, చక్కగా మనం కృష్ణుని అడుగుదాము అని అనుకుంటారనమాట. సో కృష్ణ ఏం చెప్తారంటే, మీరందరూ ఉన్నారు కదా, నాకు కూడా ఏం తెలియదు. ఆయన ఏం చెప్పరు, నేనే ఇదంతా చేశానని చెప్పరు. సో నాకు కూడా తెలియదులే అని చెప్తారు. సో తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఘటోత్కచ ఒక కొడుకుంటాడు, అతని పేరు ఏంటంటే బర్బరిక్ చాలా పవర్ఫుల్. కానీ బై మిస్టేక్ అతను ఒక చల్ అంటారు, అది ఆ చల్ వల్ల కౌరవుల వైపు వెళ్ళిపోతాడు అనమాట. ఆయన దగ్గర 3 చాలా పవర్ఫుల్ యారోస్ ఉంటాయి.
బాణాలు. సో లార్డ్ కృష్ణ ఒక బ్రాహ్మణి యొక్క ఫామ్లో వెళ్ళి ఆ 3 యారోస్ని, ఆ బాణాలని తీసేసుకుంటారనమాట. తర్వాత లాస్ట్లో ఏం చెప్తారంటే, సరే నాకు నీ తల కూడా కావాలి అని చెప్పగానే అప్పుడు బర్బరీక్ అంటాడు, ఎందుకు కృష్ణ నువ్వు ఇట్లా బ్రాహ్మణులాగా వస్తున్నావు? ఆ, నాకు తెలుసు, మీ ఐడియా ఏంటంటే మీ పాండవులు మంచిగా ఉండాలి, అందుకనే ఆ, ఆ, నీకు నా నా బాణాలు నా తల కావాలని అడుగుతున్నారు మీరు. సో మీరు నార్మల్గానే వచ్చి అడగచ్చు కదా, ఎందుకు ఇట్లా బ్రాహ్మణులాగా వస్తున్నారు అని 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 అంత అంత తెలివైనవాడు బర్బరిక్ అనమాట. సో తర్వాత అదంతా అయిపోతుంది. ఎస్, బర్బరీకి ఏం అడుగుతాడంటే లాస్ట్లో నాకు ఒక వరం కావాలి కృష్ణ అని 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 అడిగినప్పుడు, నాకు ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో మొత్తం నాకు చూడాలి అని అడగగానే, సరే ఒక చెట్టు ఉంటుంది అక్కడ, ఒక బనియన్ ట్రీ అనేది, ఆ బనియన్ ట్రీ దగ్గర ఆ తల పోయి అక్కడ ఉంటుందన్నమాట. మొత్తం యుద్ధంలో ఏం జరుగుతుందో మొత్తం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు వీళ్ళందరూ బర్బరిక్ని అడుగుతారు, ఓకే బర్బరిక్ నువ్వు చెప్పు, నువ్వు చూసావు కదా, నాకు చెప్పు, ఎవరు ఈ ఈ ఈ యుద్ధానికి విన్ అయినందుకు కారణం ఎవరు అంటే, నేను ఎక్కడ చూసినా కానీ కృష్ణుడే అందరినీ చంపుతా ఉన్నారు అని చెప్తాడనమాట బర్బరిక్. అట్లా అని చెప్తాడనమాట. సో చూసారా, ఇక్కడ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, నేనే గెలిచాను, నేను అది చేశాను, ఇది చేశాను, నేను యుద్ధం చేశాను, అదేంటి బాణాలు లైక్ షూట్ చేశాను, కొంతమంది ఏమో గదతో అట్లా అని అనుకుంటున్నారు. కానీ బర్బరికి ఏం చెప్తాడంటే, అసలు మొత్తం నేను ఎక్కడ చూసినా నాకు కృష్ణుడే కనపడ్డాడు, కృష్ణుడే అందరినీ చంపుతా ఉన్నారు అని చెప్తాడనమాట బర్బరిక్. సో అట్లా అనమాట. సో అది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకా ఏంటి మరి, మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎట్లా కంట్రోల్ చేయాలి? అభ్యాసేన వైరాగ్య, ఇక్కడ ప్రాక్టీస్ అండ్ వైరాగ్య. ఓకే, ప్రాక్టీస్ అండ్ రినౌన్సియేషన్ ద్వారా మనము చేయాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో ఏంట్లా తపస్య, దాన్ని ఏమంటారంటే తపస్య, టు కంట్రోల్ ద మైండ్ త్రూ ద హోలీ నేమ్. అంటే ఏంటంటే భగవంతులు వారు ఇచ్చిన హోలీ నేమ్, ఎవరెవరు ఇచ్చిన ఏదో నామం కాదు, భగవంతులు వారు ఒక పరంపర నుండి వచ్చిన ఈ మహామంత్రం ద్వారా మనము ఈ ఈ మన మనస్సుని ఈ కలియుగంలో చక్కగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఓకే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమంటారు భగవద్గీతలో ఏంటి మనకేంటి ఉపయోగం అని. సో ఇప్పుడు చూడండి, పిల్లలు పాపం వాళ్ళకి తెలియక ఆ ఫోన్ అని ఈ ఫోన్ అని ఏంటంటో కొత్త డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారనమాట. వాళ్ళకి తెలియట్లేదు ఇది కరెక్ట్ ఎంజాయ్మెంట్ కాదు అని. సో చూసారా, ఇక్కడ భగవద్గీతలో ఇంత క్లియర్గా రాసుంది, నీ బుద్ధిని ఎక్కడ వాడాలి, నీ ఆత్మని, నీ మైండ్ని ఎలా వాడాలి, నీ శ్రద్ధ ఎక్కడ ఉండాలి, నువ్వు ఎవరికి సరెండర్ అవ్వాలి, క్లియర్గా రాసుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఎప్పుడైతే ఇంద్రియ సుఖాలు చేస్తూ ఉంటామో ఏమవుతుందంటే, ఎందుకు ఈ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందంటే, భగవంతుల వారు మనతోనే ఉన్నారు, రైట్? అంటే మనము అంటే ఆత్మ పరమాత్మ పక్క పక్కనే ఉంటారు. సో మనం ఏం చేస్తాం, ఎట్లా అంటే ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయంట. సో ఒక పక్షేమో అక్కడ ఉండే ఫ్రూట్స్ అన్నీ తింటూ ఉంటుంది, ఇంకో పక్షేమో చూస్తూ ఉంటుంది. అట్లా భగవంతుల వారు కూడా చూస్తూ ఉంటారు, ఈ పక్షి నా వైపు ఎప్పుడు చూస్తాడు అని చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాగే అందుకనే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాంగ్ ప్లేస్లో మనం ఎప్పుడైతే ఈ ఈ ఈ ఇంద్రియ సుఖాలు ఎంజాయ్ చేయడం, సచ్చిదానంద ఆనందం కోసం ఈ రాంగ్ ప్లేస్లో మనం చేస్తూ ఉంటామో అది కరెక్ట్ కాదు. అందుకని మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని ఈ మెంటల్ హాస్పిటల్, ఆ హాస్పిటల్, ఈ హాస్పిటల్. ఇక్కడ చక్కగా జ్ఞానంలో ఉంది, ఇంద్రియ సుఖాలు చేయొద్దు, మైండ్ని కంట్రోల్లో పెట్టుకోండి, భగవంతుడికి సేవ చేయండి మంత్రం ద్వారా, తర్వాత వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించండి భగవద్ధామానికి అని ఉంది. సో ఈ భగవద్గీత ఒట్టి రిటైర్డ్ వాళ్ళకి కాదు, అందరికీ ఈ మెటీరియల్ వల్ల ఉన్న అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసుకోవడానికి ఈ భగవద్గీతను మనం వాడుకోవచ్చు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఈ 5th చాప్టర్లో భగవంతుల వారు యాక్చువల్గా ఈ 5th చాప్టర్ ఒక స్టెప్ అనమాట. నెక్స్ట్ మనకు తెలుసు కదా. సో ఫస్ట్ 6 చాప్టర్స్ ఏంటది, ఏమంటారు, కర్మయోగం అంటారు. తర్వాత నెక్స్ట్ 7 to 12, 1 నుండి 6 కర్మయోగం, 7 నుండి 12 భక్తి యోగం, తర్వాత 13 నుండి 18 జ్ఞానయోగం. సో అట్లా అనమాట, ఒక శాండ్విచ్ లాగా ఉంటుంది. సో ఈ 5th చాప్టర్ ఏంటంటే, ఈ భక్తి యోగానికి మనకు ఒక స్టెప్ అనమాట. ఒక స్టెప్ భక్తి యోగం వెళ్ళడానికి మనల్ని భగవంతులు రెడీ చేస్తున్నారు. ఈ 5th చాప్టర్ రావడానికి మనల్ని 2nd చాప్టర్ 3, 4లో మనల్ని రెడీ చేస్తూనే ఉన్నారు, రైట్? కర్మఫల త్యాగము, ఇంద్రియాలను మంచిగా వాడుకోండి. ఎందుకంటే మనకు ఏదో మంచి విషయాలు చెప్తున్నప్పుడు మనకేం అర్థం కాదు ఈ ఇంద్రియ సుఖంలో ఉన్నప్పుడు. అందుకని దీన్ని వదిలిపెట్టేయండి అని చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, కృష్ణ చైతన్యంలో ఉండు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, నెక్స్ట్
భక్తి యొక్క చాప్టర్స్కి మనం ఇక్కడ నుండే రెడీ చేస్తున్నారు అనమాట భగవంతుల వారు. ఎంత బ్యూటిఫుల్గా, మనం అడగలేదు, అడగకుండానే చక్కగా చేస్తున్నారు. ఎందుకో భగవంతుల వారికి మనం అంటే అంత ప్రేమ అని అక్కడ అర్థం చేసుకోవాలి. ఆ, ఒక చిన్న ఎగ్జాంపుల్, నిన్న యుఎస్లో అంట ఒక పిల్లవాడు తన తల్లిని, తన తన బ్రదర్, తమ్ముడిని, ఇద్దరిని చంపేశాడంట. ఎందుకు చూసారా? తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని, ఓకే, వేరే వాళ్ళందరూ ఎవరో స్కూల్కి వెళ్ళి ఎవరైనా చంపుతున్నారు. ఈ పిల్లవాడు పాపం మరి ఏం ఆయన బుద్ధి ఏమైందో ఏమో, తల్లిని తన తమ్ముడిని ఇద్దరిని చంపేశాడంట యుఎస్లో, అది కూడా యుఎస్లో. సో జస్ట్ చూడండి అంటే సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే మైండ్ స్టేబుల్గా లేదు. సో స్టేబుల్గా చేయాలంటే ఏం చేయాలి? ఈ మహామంత్రాన్ని యొక్క శరణం మనం తీసుకోవాలి. ఓకే, లేదంటే ఏమవుతుంది, మనం బ్యాడ్ హ్యాబిట్ వైపు వెళ్ళిపోతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఈ మైండ్ ఏంటంటో చెప్తుంది, అది చేయి ఇది చేయి అని ఏంటంటో చెప్తుంది. దాంట్లో మనం బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళిపోయి మొత్తం మైండ్ ఇదైపోతుంది, వైరస్ అయిపోతుంది. మైండ్ వైరస్ అయినప్పుడు ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ కూడా వైరస్ అయిపోతుంది. సో అందుకనే ఈ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏందేందో డ్రగ్స్ ఇస్తారు, అదే మెడిసిన్స్ ఇస్తారు. ఇట్స్ అ గుడ్ థింగ్, ఓకే, టెంపరీ ఇస్తున్నారు. కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఈ భగవద్గీత నేర్చుకోవడము, సెన్సెస్ గ్రాటిఫికేషన్ ఆపడము, మహామంత్రాన్ని జపించడము, అది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి మనము? భగవద్గీత, శ్రీమద్ భాగవతం, ప్యూర్ డివోటీస్ యొక్క అసోసియేషన్, అట్లా అనమాట. సో ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మైండ్ని ఎప్పుడు మనం ట్రస్ట్ చేయకూడదంట. ఒక హంటర్, ఒక వేటగాడు ఏం చేస్తాడు, వేటాడిన తర్వాత ఆ వేటని ఎవరైతే దేనైతే చంపుతాడో దాన్ని ఒక కన్నేసి ఉంచుతాడు అనమాట. ఉందా లేదంటే ఏమైనా పారిపోవడానికి ప్రయత్నిస్తుందా ఇది అని. అలాగే మనం కూడా మన మనస్సు మీద ఎప్పుడు ట్రస్ట్ చేయకూడదంట. దాన్ని ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి. ఏంటి మనస్సు ఎలా ఉంది, ఎటు పోతుంది, కరెక్ట్ దిశలో పోతుందా, రాంగ్ దిశలో పోతుందా అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఒకసారి ప్రభుపాదుల వారు కూడా డివోటీస్కి చెప్తారనమాట, మాయా కెనాట్ టచ్ మీ అని. సో ప్రభుపాదుల వారు ఒకసారి డీటీస్కి ఇట్లా దండం పెడతా ఉంటారనమాట. ప్రభుపాద్ మీరు ఏం ప్రే చేస్తున్నారు అంటే, కృష్ణ నన్ను ఈ మాయ నుండి రక్షించు తండ్రి అని నేను ఎప్పుడు ప్రే చేస్తూ ఉంటాను, అందుకనే నన్ను ఈ మాయ టచ్ చేయదని చెప్తారనమాట. అంటే ప్రభుపాల్ గారు కూడా ఎంత బ్యూటిఫుల్గా చాంటింగ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే మాయ టచ్ చేయదు. ఎందుకు? మనం భగవంతుడి వారి యొక్క ఆశ్రయం పొందడం చాలా ఇంపార్టెంట్. ప్రే చేయాలి, ఎప్పుడు ప్రే చేస్తూ ఉండాలి, ఈ మాయ నుండి నన్ను దూరంగా ఉంచు తండ్రి అని ప్రే చేయడం చాలా ఏముందిలే, నేను నా మైండ్ నేను ఈజీగా కంట్రోల్ చేసుకోగలను అని ఆలోచించడం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, ఇందాక మనం చూసాం పునః చర్విత చర్వనానం, అది కరెక్ట్ కాదు. ఈ మెటీరియల్ వరల్డ్లో ఎంజాయ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఏమవుతుంది, కల్మష, మిస్గివింగ్స్, ఇక్కడ కల్మషాలు ఉన్నాయి. ఈ కల్మషాలను వదిలేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంతేగాని ఇంకా కల్మషాలలో మునిగిపోవడానికి మనము వాడకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఓకే, సో ఒక శ్లోకం, మంచి శ్లోకం ఉంది, దాని గురించి మనం తెలుసుకుందాము. శ్రీమద్ భాగవతంలో సెకండ్ క్యాంటో, సెకండ్ చాప్టర్ 37, ఓకే, 37, ఓకే, 2.2.37, 2.2.37, ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పిబంతి ఏ భగవత ఆత్మన సతాం కథామృతం శ్రవణపుతేషు సంవృతాం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ భగవంతుల వారు చెప్పిన ఈ భగవద్గీత ఇదంతా మనం తెలుసుకుంటే, రైట్, సో వాళ్ళు ప్యూరిఫై అవుతారు. ఈ ప్యూరిఫై అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ భగవంతుడి ధామానికి వెళ్ళి చక్కగా భగవంతుడికి సేవ చేస్తారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఏంటి, ఈ శ్రీమద్ భగవద్గీత, ఈ భాగవతం, చైతన్య చరిత్రామృత, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఇంకో శ్లోకం ఏంటంటే 4.20.3, ఓకే, శ్రీమద్ భాగవతం ఏంటది, సుధీయ సాధ్వో లోకే నారదేవ నరోత్తమా నాభిద్రోహ్యంతి భూతేభ్యో యర్హినాత్మా కలేవరం. ఏం చెప్తున్నారు ఇక్కడ? సో మనం డివోటీ అయిపోయాం, దీన్ని ఎలా వాడుకోవాలి, ఈ శరీరాన్ని, జనరల్గా ఈ శరీరాన్ని మనం ఎలా వాడుకోవాలంటే అన్నిటికంటే బెస్ట్ సర్వీస్ ఈ హ్యూమానిటీ. మనం ఓకే, హ్యూమన్ బాడీ వచ్చింది, వేరే 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 జంతువులు ఆలోచిస్తాయండి ఇదంతా, లేదు, అవి తినడం, పొట్ట నిండిందా లేదా, అంతే, అక్కడే ఉన్నారు. కానీ మనం ఎలా ఆలోచించాలంటే, ఎవరైతే అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్, ఫస్ట్ మనం ఓకే భగవంతుడు తెలుసుకుంటున్నాం, ఓకే నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు, నేను మళ్ళీ నా మెయిన్ ఏంటి, యోగం అంటే భగవంతుడు కనెక్ట్ అవ్వాలి. ఓకే, బాగానే ఉంది, నువ్వు కనెక్ట్ అయిపోయావు, నెక్స్ట్ నేను ఇంకా ఏం చేయాలి? ఈ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తల్లిదండ్రులు కొంతమంది పిల్లలు ఉన్నారనుకోండి, ఒక ముగ్గురు బాగానే ఉన్నారు, ఒకడేమో కొంచెం వేరే
వెళ్ళిపోయాడు. సో ఎవరో తెలిసిన వాళ్ళు అతన్ని పట్టుకున్నారు. తెలుసు అంటే తెలుసుకొని ఓకే ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి వాడికి అన్ని అన్నం పెట్టి అది చేసి ఇది చేస్తే వాడు ఆనందంగా ఉంటాడు. కొద్ది రోజులు ఆనందంగా ఉండొచ్చు. తర్వాత వాడు ఆలోచిస్తూ ఉంటాడు, అరే ఏంటి నేను ఇక్కడికి వచ్చానని. కానీ ఆ బిడ్డని మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళామనుకోండి, వాడు హ్యాపీగా ఉంటాడు. సో అట్లా అనమాట. అలాగే భగవంతుల వారు కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ జీవులు అందరూ బై మిస్టేక్ ఇక్కడికి వచ్చేసారు, మరి వెనక్కి ఎప్పుడు వస్తూ ఉంటారని భగవంతుల వారు కూడా చాలా కుతూహలంగా ఉన్నారు. సో మనం చేయాల్సింది ఏంటి? మన ఈ హ్యూమన్ బాడీని కరెక్ట్గా వాడుకోవాలంటే ఏం చేయాలి? ఈ భగవద్గీత గురించి మైండ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్, ఇది తప్పు, మైండ్ని భగవంతుడిపై చేయండి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మనం ఎలా వేరే వాళ్ళకి చెప్పాలనేది అన్నిటికంటే హయ్యెస్ట్ సేవ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, అలాగే భగవద్గీతలో కూడా లాస్ట్లో చెప్తారు, నాకు అందరికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఈ భగవద్గీతని అందరికీ చెప్పేవాళ్ళే నాకు అందరికంటే ఇష్టం అని చెప్తారనమాట. సో అన్నిటికంటే బెస్ట్ హ్యూమన్ సర్వీస్ అందరూ అంటూ ఉంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. అన్నిటికంటే బెస్ట్ సేవ ఏంటంటే ఈ నాలెడ్జ్ని మళ్ళీ అందరినీ భగవంతుడికి కనెక్ట్ చేయడం, చేసే నాలెడ్జ్ వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తామో అది కరెక్ట్ ఈ హ్యూమన్ బాడీని కరెక్ట్గా వాడుకోవడం అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, బెస్ట్ వెల్ఫేర్ యాక్టివిటీ అని చెప్తున్నారు అనమాట. ఈ ఇంటెలిజెన్స్ని, మనస్సుని అన్నిటినీ అందరినీ మళ్ళీ భగవద్ధామానికి ఎలా తీసుకెళ్ళాలి, దానికి వాడుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు. లేదంటే ఏమవుతుంది, అజామిలులాగా మనం కూడా తప్పు ఇంద్రియ సుఖంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ప్రాబ్లంలో పడిపోతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, సో ఇంకా ఏంటి? సో అదే అలా అజామిల్ది కూడా ఏమైంది పాపం, ఆయన మంచిగానే ఉండేవాడు హ్యాపీగా. కానీ ఏమైంది, ఆ వేషం చూసి ఇంటికి తెచ్చుకుంటాడు, తర్వాత 11 మంది పిల్లల్ని అంటాడు. సో అట్లా అనమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి భరత్ మహారాజ్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారన్నమాట. భరత్ మహారాజ్ కూడా యాక్చువల్గా అడవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఈ మెటీరియల్ వాళ్ళ నుండి నాకు వద్దు, ఇంకా నేను మళ్ళీ భగవద్గీతుడి గురించి మంచిగా నేను శ్రద్ధ చూపాలని చెప్పి వెళ్తారు. అక్కడ వెళ్ళగానే ఏమవుతుందంటే ఆ జింకను చూస్తారనమాట. చూసిన తర్వాత దాని మీద ఆయనకు బాగా ఆసక్తి కలుగుతుంది. ఒకసారి జింక లేనప్పుడు కూడా అరే జింక ఎక్కడుంది, మూన్ వైపు చూస్తారంట ఆయన. మూన్ అంటే చంద్రుడు వైపు చూసి అక్కడ ఉంటే డాట్స్ ఉంటాయి కదా, ఓ నా జింక ఆ హూఫ్స్ ఉంటాయి కదా, హూఫ్ ప్రింట్ అంటారు, నా జింక మూన్ వైపు వెళ్ళిందా ఏంటి అని చంద్రుడిని అడుగుతాను, ఎక్కడుంది నా జింక ఎక్కడుందని. లాస్ట్లో చనిపోయేటప్పుడు కూడా జింక చేయి పట్టుకుని చనిపోతారంట. ఎందుకంటే చనిపోయేటప్పుడు ఆయన ఆలోచన విధానం ఏంటంటే, అరే నేను ఇప్పుడు వెళ్ళిపోతే ఈ జింకని ఎవరు చూసుకుంటారు అనే ఆలోచన విధానంలో ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో ఆయన జింక శరీరం వస్తుంది అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఏమైంది, తన ఇంటెలిజెంట్ని సరిగ్గా మిస్యూజ్ చేసేసుకున్నాడు. ఓకే, తనకి ఏమైనా ఫుడ్ కావాలంటే ఒక 2 ఆకులు ఇవ్వచ్చు, కానీ అలాగా అంతేగాని జింక ఎక్కడుంది అంటే ఏమైంది, జింక శరీరమే వచ్చింది. ఎందుకంటే తన చేతనం అలా ఉందన్నమాట. అలా సో అందుకని మన చేతనం ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, దట్ విల్ డిసైడ్ మన నెక్స్ట్ శరీరం ఎలా ఉందనేది, ఏమొస్తుందనేది మన చేతనం డిసైడ్ అవుతుంది. సో ఇక్కడ ప్రభుపాల్ వారు మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకని ఇంటెలిజెన్స్ని కరెక్ట్గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బిజినెస్ మ్యాన్ చాలా డబ్బులు బాగా సంపాదిస్తాడు అనమాట. సంపాదించిన తర్వాత అతను డెత్ బెడ్లో ఉంటాడు. డెత్ బెడ్ అంటే ఇంక చనిపోతారు, ఇంక తొందరలో చనిపోతారు. అందరూ వస్తారు, ఇంటికి చాలామంది వస్తారు. సో వచ్చినప్పుడు అక్కడ ఇంట్లో ప్రీస్ట్ ఉంటారు కదా, వాళ్ళు అందరూ డాక్టర్లు అందరూ వస్తారు. సో ఏమన్నా చెప్తాడేమో అయినా అని వెయిట్ చేస్తూ ఉంటారు. డబ్బులన్నీ ఎక్కడ పెట్టాడు అని చెప్తారేమో అంటే ఏం చెప్తాడంటే, లాస్ట్లో ఇంకా కష్టపడి నోరు తెరిచి ఏం చెప్తాడంటే, పక్కింటి అతను 2 గిన్నెల షుగర్ తీసుకున్నాడు, 2 ప్యాకెట్ల షుగర్ తీసుకున్నాడు లాస్ట్ టైము అని చెప్పి చచ్చిపోతాడంట. సో అట్లా ఇంత ఎంపైర్ నేను తయారు చేశావు, పక్కింటి వాళ్ళకి 2 ప్యాకెట్ల షుగర్ ఇచ్చానని చెప్పి చనిపోవడం అనేది అంటే ఇంకా దాని మీదనే ఉంది. ఈ బాడీని సరిగ్గా వాడుకోవట్లేదు, రైట్? అట్లా అనమాట. అది ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఓకే నువ్వు ఇంత సంపాదించావు, మరి నీతో పాటు వచ్చిందా? లేదు. ఆ డబ్బులు వచ్చిందా నీ దగ్గరికి? రాలేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకనే ఎప్పుడైతే మన మైండ్ కంట్రోల్లో ఉండదో, ఇంటెలిజెన్స్ కూడా మన కంట్రోల్లో ఉండదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అతను దేని శరణం తీసుకున్నాడు? డబ్బుల యొక్క శరణం, రైట్? కానీ డబ్బు అతన్ని కాపాడగలిగిందా? లేదు, చనిపోయాడు అతను. సో అట్లా అనమాట. అందుకని మనము మన ఇంటెలిజెన్స్ని, మన బుద్ధిని కరెక్ట్గా, మన మైండ్ని కరెక్ట్గా వాడుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మంచి అసోసియేషన్, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చరితామృత, మంచి అసోసియేషన్ ద్వారా ఏమవుతుంది, మళ్ళీ మనం భగవంతుడికి కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జాంపుల్
ఒక కేవట్ అంటే ఏమంటారు? ఆ, నౌకని నడిపిస్తూ ఉంటారు కదా, ఆ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్, ఇదే ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి ఏమవుతుందంటే ఈ నౌక శ్రీరామచంద్రుల వారు, మదర్ సీత, లక్ష్మణుల వారు అందరూ అక్కడికి వెళ్తారు కదా, ఒక దాటాలి, ఒక నది ఒడ్డు నుండి ఒక ఒడ్డు నుండి ఇంకో ఒడ్డుకి దాటాలి. సో ఆ కేవట్ వస్తాడనమాట. వచ్చి ఏమంటారు కేవట్ని తెలుగులో? నావికుడు. నావికుడు, యా, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ. నావికుడు ఆ, సరంగు అంటారండి. సారీ, గుహుడు. గుహుడు. ఓకే, గుహుడు. ఓకే, ఓకే, నడిపేవాడు గుహుడు. యా, కరెక్ట్. అతని పేరు గుహుడు, కరెక్ట్. అతని పేరు గుహుడు, కరెక్ట్. థ్యాంక్ యూ. సో గుహుడు ఏమంటాడంటే ఓకే, నేను మిమ్మల్ని, సో రామచంద్రుల వారు అందరూ వస్తారు, వచ్చి ఏం చెప్తారంటే నన్ను ఈ ఒడ్డు నుండి అక్కడికి తీసుకెళ్ళాలంటే, సరే ఓకే నేను తీసుకెళ్తాను నేను, కానీ మీరు నాకు డబ్బులు కట్టాలి అని అడుగుతారనమాట. సో డబ్బులు కట్టాలి అని చెప్పి ఫస్ట్ చెప్తారు. తర్వాత ఇంకా ఏంటి, నేను మీ అభిషేకం, మీ కాళ్ళకి నేను అభిషేకం చెయ్యాలి అనగానే శ్రీరామచంద్ర వాళ్ళు నవ్వుతారంట. సో జనరల్గా రాముల వారు ఎప్పుడు నవ్వరు, కానీ ఆ టైంలో నవ్వుతారు. అప్పుడు మదర్ సీత ఇంకా లక్ష్మణుల వారు అడుగుతారు, అనుకుంటారు ఏంటి రామచంద్ర వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అని అనుకుంటూ ఉంటారు అనమాట. సో దానికి వెనకాల కూడా ఒక కథ ఉంది. సో వీళ్ళిద్దరు ఏమనుకుంటూ ఉంటారంటే సీతమ్మ తల్లి ఇంకా లక్ష్మణుల వారు, ఈ సేవ నాదైతే మేము ఫస్ట్ లక్ష్మణుల వారు పెళ్లి కాకముందు చక్కగా లక్ష్మణుల వారు చక్కగా భగవంతుల వారికి అభిషేకం, కాళ్ళకి పాదాభిషేకం చేయడము, మసాజ్ చేయడం అంతా చేసేవాళ్ళు. తర్వాత పెళ్ళైన తర్వాత సీతమ్మ వస్తారన్నమాట. సీతమ్మ కూడా చక్కగా చేస్తారు, అభిషేకం చేయడము అదంతా, మసాజ్ చేయడం భగవంతుల వారికి. కానీ సీతమ్మ కూడా అనుకుంటారన్నమాట, ఇప్పుడు దాకా లక్ష్మణుడు చేశాడు కదా, ఇప్పుడు ఇంకా మళ్ళీ చేస్తానంటాడు ఏంటి, ఇది సేవ నాది కదా అని మాత కూడా అనుకుంటూ ఉంటారనమాట. సో తర్వాత ఏమవుతుందంటే ఒక కాలేమో సీతమ్మ తల్లి పాదాభిషేకం చేయడము, మసాజ్ చేయడము, ఇంకో కాలేమో లక్ష్మణుల వారు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ కేవట్ ఈయన గుహుడు ఇలా నేను మీ 2 పాదాలకి అభిషేకం చేస్తాను అనగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట. అరే మేమేమో మాకు ఒకటే ఛాన్స్ దొరికింది, ఈ కేవట్కేమో ఈ గుహుడికేమో 2 కాళ్ళకి వచ్చేసింది, భలే చాలా అస్టానిష్ అంటే చాలా ఆశ్చర్యపోతారనమాట. సరే అని గుహుడు తీసుకెళ్ళిపోతారు. ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే భగవంతుల వారు చెప్తారనమాట, ఎందుకు ఈ ఛాన్స్ దొరికింది గుహుడికి అని. ఎప్పుడైతే గర్భోదక ఓషన్లో ఉంటారు కదా అప్పట్లో, అంటే ఎప్పుడు భగవంతుల వారు గర్భోదక ఓషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లక్ష్మణుల వారు లార్డ్ బలరాం అనంత శేషం మీద ఉంటారు కదా, అదే లక్ష్మణుడు లార్డ్ బలరాం, పక్కన లక్ష్మీమాత చక్కగా భగవంతుల వారికి మసాజ్ చేస్తూ ఉంటారు అనమాట. అభిషేకం చేయడం, మసాజ్ చేయడం, పాదాభిషేకం అంతా చేస్తూ ఉంటారు. సో ఇద్దరు ఒకళ్ళేమో ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో చక్కగా మసాజ్ చేస్తున్నారు, రైట్. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక తాబేలు అటువైపు వచ్చి, అరే భగవంతుల వారికి నేను కూడా ఒకసారి పాదాలను ఒకసారి టచ్ చేయాలని అనుకుంటారనమాట. సో లక్ష్మీ మాత ఏమంటారంటే లేదు నీకు ఛాన్స్ లేదని చెప్పి పక్కకి ఇట్లా తోసేస్తారు. లేదు నీకు ఛాన్స్ లేదని చెప్తారన్నమాట. కానీ అలాగే ఈ లక్ష్మణుల వారు ఏం చేస్తారంటే ఆ తోకతో ఇట్లా ఒక నెట్ నెడతారనమాట. అప్పుడు ఆ టార్టోయిస్, ఆ తాబేలు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, ఆ ఛాన్స్ దొరకదు. కానీ అప్పుడు ఆ తాబేలు ఏమనుకుంటుందంటే, అరే ఈసారి ఛాన్స్ మిస్ అయింది, అట్లీస్ట్ ఒక్కసారన్నా ఈ ఛాన్స్ నాకు దొరకాలి అని ఆ మనసులో అనుకుంటుంది అంతే. నాకు ఒకసారైనా భగవంతుల వారి ని మసాజ్ పాదాభివందనం చేయడం, పాదాభిషేకం చేయడము, ఇంకోటి మసాజ్ చేయడం అనేది నాకు ఆ కోరిక కోరుకుంటాడు అంతే. అందుకనే ఆ టార్టాయిస్ ఈ కేవట్ లాగా నావికుడు లాగా వస్తాడనమాట. సో చూసారా, అందుకని మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి కోరికలు కోరుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దానికి తగ్గట్టుగానే మనకి నెక్స్ట్ భగవంతుల వారు చక్కటి శరీరాన్ని ఇస్తారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అలాగే లాస్ట్లో ఏమవుతుంది, ఒడ్డుకు చేరిన తర్వాత అప్పుడు ఆ కేవట్ అంటాడనమాట, సరే మీకు నాకు పెద్ద తేడా ఏం లేదు రాముల వారు, ఎందుకంటే మీరు కూడా మమ్మల్ని ఈ బర్త్ అండ్ డెత్ సైకిల్ నుండి బయటకు తీసుకొస్తూ ఉంటారు, నేను కూడా మిమ్మల్ని ఒక ఒడ్డు నుండి ఒక ఒడ్డుకు తీసుకొచ్చాను. సో మీరు నాకేం ఇయ్యనవసరం లేదు, కానీ ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్, నేను చనిపోయేటప్పుడు అట్లీస్ట్ నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకునేలాగా చూడండి తండ్రి అని కోరుకుంటాడు అనమాట. సో అట్లా అనమాట. సో ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ, సో ఇంపార్టెంట్ ఇక్కడ విషయాలు మనం ఏం తెలుసుకున్నాం ఇక్కడ,
తద్బుద్ధ్యస్, తదాత్మనస్, తద్నిష్టస్, తత్పరాయణ. కరెక్ట్గా ఇంటెలిజెన్స్ని వాడుకోవడము, మైండ్ని వాడుకోవడము, శ్రద్ధ, ఎవరి మీద శ్రద్ధ చూపించాలి, ఎవరి మీద సరెండర్ ఎవరికి అవ్వాలి అనేది ఇక్కడ ఇవాళ మనం తెలుసుకున్నాం అనమాట. నెక్స్ట్ శ్లోకంలో ఏముంటుందంటే, ఇలా చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఈ మెటీరియల్ అని ఎలా చూస్తారు. ఓకే, ఈ మనందరము ఈ మెటీరియల్ వల్లనే ఉన్నాం, భౌతిక ప్రపంచంలోనే ఉన్నాం. సో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచాన్ని ఎలా చూస్తారు అనేది చాలా బ్యూటిఫుల్గా చెప్తారు భగవంతుల వారు. అలాగే 22వ శ్లోకంలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఈ శరీరం గురించి చెప్తారు. అలాగే 29 శ్లోకంలో మనకి దాన్ని ఏమంటారంటే పీస్ ఫార్ములా అంటారు అనమాట, రైట్? అది దాని గురించి మనకు చెప్తారు, అంటే ఆనందంగా ఎలా ఉండాలి అనేది మనకు చెప్తారు. సో ఈ ఈ ఈ ఇందాక మనం తెలుసుకున్నాం ఏంటది, ఈ శ్లోకం, ఈ చాప్టర్ మనకి ఏంటంటే, మనకి భక్తి యోగ నెక్స్ట్ చాప్టర్కి మనకి స్టెప్ అనమాట. ఓకే, మనకి స్టెప్ చాలా బ్యూటిఫుల్గా భగవంతుల వారు చాలా బ్యూటిఫుల్గా చేయబట్టుకొని మనల్ని తీసుకెళ్తూ ఒక చాప్టర్ నుండి ఇంకో చాప్టర్కి తీసుకెళ్తూ మనల్ని భక్తి యోగాకి రెడీ చేస్తున్నారు అనమాట అని ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. మనందరం చక్కగా ప్రే చేద్దాం. మనం కూడా ఈ మన ఇంటెలిజెన్స్ని, మన ఆత్మని, మన శ్రద్ధని, శరణాగతిని కరెక్ట్గా మనం ఈ ఇచ్చిన ఇంటెలిజెన్స్, ఈ హ్యూమన్ బాడీ ద్వారా మనం కరెక్ట్గా వాడుకుందాము. ఇంద్రియ సుఖాల కోసం కాకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఎలా అనేది దానికోసం వాడుకోవాలని మనము ప్రార్థిస్తాము. సో హరే కృష్ణ, అందరికీ హరే దండోత్ప్రణామం. కృష్ణ ప్రభుజీ, గురువు గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పండి. ఎస్ మాతాజీ, అది కూడా డెఫినెట్గా చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ